హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా 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 బాగున్నాం. క్రిస్మస్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ క్రిస్మస్. అండ్ క్రిస్మస్ షాపింగ్ ఎవరైనా స్టార్ట్ చేస్తుంటే ఏలూరు వాళ్ళు ఏ షాపింగ్ మాల్లో ఏ ఆఫర్స్ ఉన్నాయో కొంచెం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము కూడా షాపింగ్ చేయాలి కాబట్టి ఇంకా టైం అనేది లేదు కదా. కొంచెం నాకు ఈ వీడియో ఎవరైనా చూస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏ ఏ షాపింగ్ మాల్స్లో ఆఫర్స్ మంచిగా ఉన్నాయో నాకు చెప్పండి, ఓకేనా. కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబర్స్ చేస్తున్నారు కానీ రోజుకి ఒక్కరు చెప్పినా లేకపోతే 2 డేస్కి ఇద్దరు అట్లా సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అట్లా చేస్తే నేను 500 రీచ్ అవ్వడానికి 3 months అబోవ్ పట్టేస్తుంది. కొంచెం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు కంటెంట్ ఉన్న వీడియోస్ అన్నీ ఇప్పుడే పోస్ట్ చేసుకుంటే నాకు మోనిటైజేషన్ అయినాక వీడియోస్ పోస్ట్ చేయడానికి అయితే కంటెంట్ అయితే దొరకదు. నేను బయటకు వెళ్ళే పాసిబిలిటీస్ కూడా లేవు. పోనీ బయటకు తిరిగి వీడియోస్ చేయడానికి అలా సపోర్ట్ చేయడానికి అంటే నాకు అవైలబుల్ పర్సన్స్ అయితే లేరు. అందరూ బయటకు వెళ్ళి వర్క్ చేసేవాళ్ళు, ఆఫీస్కి వెళ్ళి. ప్రజెంట్ అయితే నేను ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను కాబట్టి ఇంట్లో ఏవైతే పాసిబుల్ వీడియోస్ అవుతున్నాయో నేను అవే పోస్ట్ చేస్తున్నాను. అవి కూడా మంచిగానే చూస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియోలో ఏంటంటే నేను నెయ్యి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంటే ఎందుకు ప్రిపేర్ చేయాల్సి వస్తుందంటే ఆ మేగడని వేస్ట్గా పడేస్తున్నాను. అట్లా పడేయడం దేనికని చెప్పేసి దాన్ని స్టోర్ చేస్తున్నా. అట్లా 10 డేస్కి ఒకసారి స్టోర్ చేసి దాన్ని కరిగించేసి ఆ మేగడ మొత్తం కరిగించి తోడైతే పెడుతున్నా. ఎందుకు 10 డేస్ అంటున్నా అంటే ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేయొచ్చు. అట్లా నేను ఎక్కువ డేస్ కూడా స్టోర్ చేసినప్పుడు అట్లా ఎల్లో టైప్ ఫంగస్ అట్లా వచ్చేసేది. ఇంకా నాకు మంచిగా అనిపించలేదు. సరే తీసేది కొంచెమైనా మంచిగా టేస్టీగా తీద్దామని చెప్పి 10 డేస్ నేను ఎవ్రీ 10 డేస్కి నేను పెట్టుకుని తీసి దాన్ని తోడుపెట్టి ఒక రోజంతా బయట ఉంచి చాలా ప్రాసెస్ అయ్యేది. కానీ అంత పర్టికులర్గా దానికే టైం అయితే కేటాయించాల్సిన లేదు కదండి. ఏదో తీసి ఫ్రిడ్జ్లో పెట్టడమే కదా మేగడ. అది మొత్తం ఫిల్ అయినాక దానికి తోడంటి వేసుకుని దాన్ని మళ్ళీ మనం పెరుగు టైపు తోడంటి పెట్టేసుకొని ఒక రోజంతా బయట ఉంచుకుని మళ్ళీ ఒక 2 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 డేస్ కన్నా ఎక్కువ ఉంటే మళ్ళీ నెయ్యి మనం కాల్చేటప్పుడు బాగా స్మెల్ వచ్చేస్తుంది. 2 డేస్ కన్నా ఎక్కువ ఉంటే. అదే తోడు పెట్టిన 2 డేస్కి చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. అది చూసారా, నేను 2 times అయితే మిక్సీ వేసాను కదా. 2 times అనమాట. వెన్న ముద్ద భలే అనిపించింది నాకు. ఓన్లీ కూలింగ్ వాటర్తోనే వాష్ చేయాలి. నార్మల్ వాటర్తో వాష్ చేస్తే మొత్తం కరిగిపోద్ది అనమాట. ఎందుకంటే నాకు కొన్ని టైమ్స్ తెలియక ట్యాప్ వాటరే యూజ్ చేసేదాన్ని. మొత్తం మెత్తగా అయిపోయేది. అప్పుడు నేను అనిపించింది ఇవి కూడా కూలింగ్ వాటర్తో వాష్ చేయాలని నేను వాటర్ బాటిల్స్ ఒక 2 అయితే పెట్టి వాష్ చేశాను కూలింగ్ వాటర్తో. మంచిగా అసలు ముద్ద అయితే చాలా గట్టిగా అయింది. మెత్తగానే లేదు, చాలా బాగుంది. చూస్తున్నారు కదా నెయ్యి ఎంత మంచిగా వస్తుందో. ఆ వైట్ కలర్ అయితే కనిపించకూడదండి. మొత్తం అది ఎల్లో షేడ్లోకి వచ్చేయాలి. సిమ్లోనే ఉంచి మనం దాన్ని హీట్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మంచి కంటెంట్స్ ఇంకా మీ ముందుకు మంచి వీడియోస్ని తీసుకొస్తా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, బాయ్.